హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ సర్వపిండి. ఇది తెలంగాణలో చాలా ఫేమస్ అండి, తెలియని వాళ్ళు ఉండరు. సో ఇది ఎలా చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అదంతా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. కొంచెం బాయిల్ చేసుకోవాలండి. చూడండి, వాటర్ బాయిల్ అవుతుంటే ఒక సైడ్ ఒక గిన్నె తీసుకొని దానిలో 4 కప్స్ బియ్యం పిండి తీసుకోండి. నాకైతే 4 కప్స్కి 4 సర్వపిండిలు అయినాయండి. మీరు చూసి తీసుకోండి ఎన్ని కావాలంటే అంత. 2 గంటల పాటు నానబెట్టిన శనగపప్పు నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను, పప్పులుగా ఎక్కువ ఉంటే ఇష్టంగా తింటారని. వేయించిన పల్లీలు, ఒక 4 టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకున్నాను. కారం 2.5 స్పూన్స్ తీసుకున్నాను. కొంతమంది కారం ఎక్కువ తినరు కదా, చూసి తీసుకోండి. సాల్ట్ టేస్ట్ చూసి తీసుకోండి. సాల్ట్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ మీరు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, లేదా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఆప్షనల్ అది. సో ఇప్పుడు ఇదంతా మనం కొంచెం కలిపేసుకోవాలి, పిండిలో బాగా కలిసేలాగా, కారం ఉప్పు అదంతా. సో ముందుగా బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఈ పిండిలో ఇలా వేడి నీళ్ళతో కలిపేసుకోండి. వేడి నీళ్ళతో కలిపితే ఏంటంటే పిండి అనేది సాఫ్ట్గా వస్తుందండి. కొంతమంది రొట్టె పిండి ఉప్పుతారు కదా, అలా అనమాట. నేను డైరెక్ట్ ఉప్పకుండా వేడి నీళ్ళు తీసుకొని కలిపేసుకుంటున్నాను. కావాలంటే పిండి ఉప్పుకోవచ్చు కూడా. ఓ సైడ్ ఒక గిన్నెలో ఇంకా నార్మల్ వాటర్ కూడా తీసుకోండి. మనం చపాతీ అండ్ పూరీ పిండి ఎలా కలుపుకుంటాం కొన్ని వాటర్తోని, సో అలా ఈ పిండిని కూడా అలా కలిపేసుకోండి. కొంచెం కొంచెం వాటర్ చేతికి తీసుకుంటూ సాఫ్ట్గా వచ్చే వరకు కలిపేసుకోండి. ఇప్పుడు చూడండి, కొన్ని వాటర్ తీసుకుంటూ ఇలా కొన్ని వాటర్ తీసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చూడండి సాఫ్ట్గా ఎలా అయిందో పిండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పిండి తీసుకొని మనం చేత్తో ఇలా ఒత్తుకోవాలండి. కొంచెం గిన్నెకు అప్లై చేసేటప్పుడు ఏంటంటే ఈజీగా ఉంటుంది. ఒక మందంగా ఉన్న గిన్నె తీసుకోండి, ఇలా నేను చూపిస్తున్న గిన్నె లాంటిది, లేదా సర్వపిండి గిన్నెలను కూడా ఉంటాయి. అలా లేని వాళ్ళు నార్మల్గా మందంగా ఉన్న గిన్నె అయినా తీసుకోండి. దీనిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి గిన్నె మొత్తానికి అప్లై చేయండి. చూడండి, ఇప్పుడు ఇలా సర్వపిండిని మొత్తం గిన్నె మొత్తానికి ఒత్తేసుకోండి. మరీ సన్నంగా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోండి. మరీ సన్నగా అయినా కూడా తొందరగా మాడిపోయినట్టు అవుతుందండి. కొంచెం లావుగా ఉంటేనే సర్వపిండి అనేది టేస్ట్గా కూడా ఉంటుంది కాలి. చూడండి, ఇప్పుడు చిన్నగా హోల్స్ పెట్టుకోండి ఇలా. ఈ హోల్స్లో ఏంటంటే లైట్గా ఆయిల్ వేసుకోండి లాస్ట్లో. ఇప్పుడు చూడండి, ఇలా ఆయిల్ వేసుకోండి హోల్స్లో. ఇది మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో కాల్చుకుంటే ఏంటంటే తొందరగా మాడిపోద్ది, టేస్ట్ ఉండదు, లోపల పిండి అనేది ఉడకదు. సో మీడియం ఫ్లేమ్లో ఇలా కాల్చుకోవాలి. అప్పుడప్పుడు ఒకసారి మధ్యలో చూడాలి కాలిందా లేదా, గిన్నె చుట్టూరుగా ఇలా తిప్పుకోవాలి. చూడండి, ఇలా తిప్పుకోవాలి గిన్నెని. నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు చూడండి, మనకు తెలిసిపోతుంది అప్ప కాలిందా లేదా అనేది. చూడండి ఎంత బాగా కాలిందో. సో ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేను.
చూడండి సర్వపిండి రెడీ అయిపోయిందండి. ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది. టేస్టీ క్రిస్పీ బాగుంటుందండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.